హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ బాలికల మహిళా కళాశాలలో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రజ్ఞారెడ్డి అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకి చెందిన ఒక బాలిక అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 9:30 ఆ ప్రాంతంలో అయితే తన హాస్టల్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఉదయం ముందుగా ఆల్రెడీ క్లాస్ రూమ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. ఏదో టీచర్ తో పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళడం జరిగింది. హాస్టల్ రూమ్ కి వెళ్లి ఎంతసేపటికి కూడా రాకపోయేటప్పటికి కాలేజీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్లి చూసినట్లయితే వెంటనే కూడా తను అప్పటికే కూడా మృతి చెందినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. వెంటనే కూడా తన మృతదేహాన్ని తీసుకుని ఒకవేళ కొన ఊపిరితోందేమో బతికే ఛాన్స్ ఉంది అనేటట్టు హాస్పిటల్కి పీపుల్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అప్పటికే కూడా మృతి చెందినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఈ ప్రజ్ఞారెడ్డి అనే బాలిక అసలు ఎందుకు చనిపోయింది, ఏ కారణమే చనిపోయింది అనేది ఎటువంటి స్పందన అయితే లేదు. ఇటు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మెయిన్ గా మీడియా మిత్రులు, విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా కాలేజీ యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నించగా ఎటువంటి సమాధానం అనేది కాలేజీ యాజమాన్యం తరపు నుంచి రావడం లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ప్రజ్ఞారెడ్డి ఆత్మహత్య ఏదైతే ఉందో ఇది కొంత అనుమానాస్పదంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ ఎటువంటి సూసైడ్ లెటర్ లేదు, ఎటువంటి కారణాలు లేకుండా ఎందుకు చనిపోతుంది, ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా అపోహలు పడడం జరుగుతుంది. పూర్తి వివరాలు అయితే తెలియవలసి ఉంది. ఇంకా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి అయితే మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే బాలిక తల్లిదండ్రుల స్వస్థలం వచ్చేటప్పటికి నిజామాబాద్. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే దర్శనానికి వెళ్ళేటట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. వాళ్ళు రావడానికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ ప్రజ్ఞారెడ్డి మృతదేహం ఏదైతే ఉందో అది గాంధీ ఆసుపత్రిలో ఉండడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాలేజీలో ఏదో జరిగింది అనేటట్టు కొంత అపోహలు అయితే పడుతున్నారు. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ ఏదైతే ఉందో అది గతంలో వేరే కాలేజీ పేరు మీద ఉన్నదాన్ని ఈ కాలేజీ పేరు మీద మార్చినట్టు మెయిన్ గా ఈ కాలేజీకి సంబంధించిన మెయిన్ గా ఏవైతే సర్టిఫికేషన్ కానీ లేదంటే కాలేజీ నేమ్ బోర్డే కానీ ఎంట్రన్స్ అవి ఏవి కూడా లేకుండా ఒక అపార్ట్మెంట్ లో అయితే ఈ కాలేజీ నిర్వహించడం జరుగుతుంది. చాలా ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా ఇలాంటి కార్పొరేట్ కళాశాలలు అయితే మనకు ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా వరకు ఉన్నా అందులో ఇది ఒకటని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగిన ఆత్మహత్య ఏదైతే ఉందో దీనికి సమాధానంగా ఖచ్చితంగా పూర్తి వివరాలు బయటకు రావాలి అనేటట్టు, ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేటట్టు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ప్రజ్ఞారెడ్డి ఎందుకు చనిపోయింది, ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా, లేదంటే కుటుంబ సమస్యల వల్ల, లేదంటే కాలేజీలో చదువు ప్రెజర్ వల్ల, లేదంటే ఫీజులు కట్టమని చెప్పి ప్రెజర్ చేయడం వల్ల మరి ఏ విధంగా చనిపోయింది అయితే బయటపడడం లేదు. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్ అనేటట్టు ఇంకొక బాలికను అయితే చూపెట్టడం జరుగుతుంది. తన దగ్గర నుంచి కూడా ఎటువంటి సమాధానం అనేది రావట్లేదు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవ జరిగిందా లేదనంటే ఇంకోటి ఏదైనా జరిగింది అనేటట్టు కొన్ని అనుమానాలు అయితే తావెత్తుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ప్రజ్ఞారెడ్డి ఆత్మహత్య ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా ఎటువంటి పూర్తి ఆధారాలు అనేవి దొరకలేదు. కానీ ఆత్మహత్య చేసుకుంది అన్న ఒక మాట తప్పితే తన ఫోటో కూడా ఇప్పటి వరకు బయటకు రాకపోవడం, ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా కొన్ని అనుమానాలకు అయితే దారితీస్తున్నాయి. ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం మీద అయితే విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మెయిన్ గా నవ తెలంగాణ విద్యార్థి సంఘ నాయకుడు పవన్ కుమార్ అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ప్రజ్ఞారెడ్డి మృతురాలు ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళబోము అనేటట్టు చాలా బలంగా నిలబడడం అయితే జరిగింది. మిగిలిన విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా అసలు ఇలా కార్పొరేట్ కళాశాలలు గత నెల రోజుల నుంచి కూడా చూసుకుంటే శ్రీ చైతన్య నారాయణ కానీ ఈ రోజు చూసుకుంటే ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఇలా కొన్ని కాలేజీల్లో దాదాపుగా 6-7 ఆత్మహత్యల వరకు కూడా జరిగినాయని మనం అయితే చెప్పుకోవచ్చు.